జంగారెడ్డిగూడెం ఖ్యాతిని ఒక విద్యార్థిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది. స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కి సంబంధించి ఒక సంస్థ చేసిన ఎంపికలో ఆ విద్యార్థిని స్థానం దక్కించుకుంది. భారతదేశం మొత్తం మీద ఈ ప్రోగ్రామ్ కు 2 విద్యార్థులు ఎంపికవ్వగా అందులో ఒకరు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన విద్యార్థిని కావటం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన బందిల సూర్య తేజశ్రీ ఇటీవలే ఏఎఫ్ఎస్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన KLYES స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంకు ఎంపికయ్యారు. దీని నిమిత్తం ఈ నెల 18వ తేదీన అమెరికాకు వెళ్లనున్నారు. 1 సంవత్సరం పాటు అక్కడ సంస్కృతిని తెలుసుకోవడంతో పాటు మన భారతదేశ సంస్కృతిని అక్కడ ప్రజలకు తెలియచేయనున్నారు. భారతదేశం మొత్తం మీద ఈ ప్రోగ్రాంకి 2 విద్యార్థులు మాత్రమే ఎంపికవగా అందులో తేజస్వి ఒకరు. ఈమె ప్రస్తుతం విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల IIT నీట్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. 10వ తరగతి వరకు జంగారెడ్డిగూడెంలోని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యను అభ్యసించారు. ఈ సందర్భంగా తేజస్వి మాట్లాడుతూ IAS కావాలనేది తన లక్ష్యమని, తన లక్ష్యానికి ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం ఆమె తల్లి నాగమణి మాట్లాడుతూ తాను ఒంటరి మహిళనని, అయినప్పటికీ ఎంతో కష్టపడి తన కుమార్తెను చదివించానని తెలిపారు. తన కుమార్తె లక్ష్య సాధనకు తాను అన్ని విధాలా సహకరిస్తానని స్పష్టం చేశారు. సూర్య తేజశ్రీ. నేను నా 10th స్టాండర్డ్ని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కంప్లీట్ చేసుకున్నాను. ఇంటర్కి ఇడుపుగల్లు డాక్టర్ BRAG గురుకులం IIT మెడికల్ అకాడమీలో జాయిన్ అయ్యాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మా డైరెక్టర్ మ్యామ్ అండ్ మా ఫ్యాకల్టీ ద్వారా నాకు కెనడీ లూగర్ యూత్ ఎక్స్చేంజ్ అండ్ స్టడీ ప్రోగ్రామ్ గురించి తెలిసింది. దాంట్లో నన్ను మా డైరెక్టర్ మ్యామ్ అండ్ ఫ్యాకల్టీ ఎంకరేజ్ చేయడం వలన నేను దాంట్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే దాంట్లో 12 స్టేజెస్ అనేవి ఉంటాయి. ఆ 12 స్టేజెస్ కూడా వాళ్ళందరి సహాయంతో వాళ్ళందరూ ఏకీభవించడం వలన నేను వాటిని క్వాలిఫై చేశాను. దాంట్లో రిటర్న్ టెస్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్ వీటన్నిటిని చూసి సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి ఏపీ తరపున కేవలం 2 స్టూడెంట్స్ మాత్రమే సెలెక్ట్ అవుతారు. దాని నుంచి మన జంగారెడ్డిగూడెం నుంచి నేను వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ సెలెక్షన్ ప్రాసెస్లో 800 అప్లికేషన్స్ వచ్చాయి. ఈ 800 అప్లికేషన్స్లో ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ కాంపిటీట్ అవ్వగా గవర్నమెంట్ కాలేజ్ నుంచి నేను వెళ్ళడం నాకు చాలా ప్రౌడ్గా ఉంది. మన ఇండియాలో ప్రతి స్టేట్కి ఒక లాంగ్వేజ్, ఒక ట్రెడిషన్ ఉన్నట్లుగా మన స్టేట్ ట్రెడిషన్ అనేది తీసుకెళ్ళి అమెరికాలో చెప్పడం జరుగుతుంది. అలాగే వాళ్ళ ట్రెడిషన్స్ని తీసుకురావడం కానీ, డెవలప్డ్ నేషన్గా పిలువబడే ఆ US నుంచి కొన్ని డెవలప్డ్ ఐడియాస్ని ఇక్కడ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం కానీ, అలాంటివి కొన్ని ఉపయోగకరమైనవి మన గ్రామానికి కానీ మన స్టేట్కి కానీ చేయడానికి నేను మన ఇండియన్ అంబాసిడర్గా వెళ్తున్నాను. సో ఈ మంత్ ఆగస్ట్ 18న నేను వెళ్ళడం జరుగుతుంది. సో ఈ స్కాలర్షిప్లో సెలెక్ట్ అవ్వడం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. నా ఎయిమ్ వచ్చేసి నేను ఒక IAS ఆఫీసర్ అవ్వాలని. IAS అనేది ప్రతి ఒక్కరికి సమాజానికి, నా చుట్టుపక్కల ఉన్న సమాజానికి నేను హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో నాకు IAS అవ్వాలంటే ఇష్టం. సో దాంట్లో హెల్ప్ఫుల్గా ఉండడానికి అక్కడ నుంచి ఎన్నో ఐడియాస్ని, ఒక ప్రాబ్లంకి మన చుట్టుపక్కల ఉన్న సొల్యూషనే కాకుండా అక్కడ నుంచి కూడా ఒక డెవలప్డ్ ఐడియాస్ని నేర్చుకొని, కొన్ని ఇంకా ఎంతో టెక్నాలజీతో డెవలప్ అయ్యింది కాబట్టి అక్కడ నుంచి కూడా ఐడియాస్ తెచ్చుకొని ఇక్కడ ఆ ప్రాబ్లమ్ని డిఫరెంట్ సొల్యూషన్తో, ఏది కావాలంటే ఆ సొల్యూషన్తో ఈజీ వేలో సాల్వ్ చేయాలని ఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అలాగే అది మనకి అంత యూస్ఫుల్ అవుతుంది. నన్ను గైడ్ చేసింది సింగిల్ పేరెంట్ అండి. నాకు మా మమ్మీయే చూసుకున్నారు. చిన్నప్పటి నుంచి ప్రతిదీ మమ్మీ చేయడం జరిగింది. అలాగే ఒక పూర్ స్టేటస్ ఫ్యామిలీ నుంచి నేను US వెళ్ళడం అనేది నాకు చాలా ప్రౌడ్గా ఉంది. అలాగే హెడ్ ఆఫీస్ వాళ్ళు అవ్వచ్చు, అలాగే మా ఫ్యాకల్టీ అవ్వచ్చు, డైరెక్టర్ మా మిస్సెస్ బ్యూలా మేడం గారు అవ్వచ్చు, రాజు సార్ అవ్వచ్చు, వీళ్ళందరూ మాకు చాలా హెల్ప్ చేశారు, మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అలాగే ప్రతి స్టేజ్లో ఎలా చేయాలి, ఎలా వాటిని అధిగమించాలి అనేది ప్రతిదీ నేర్పించారు. మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు గాను. అలాగే ఈ ప్రోగ్రామ్ గురించి తెలిసింది అంటే కేవలం ఆ కాలేజ్ నుంచి, డాక్టర్ బ్రాగ్ గురుకులం IIT అకాడమీ నుంచే. సో దానికి కూడా నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. అలాగే నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న నా 10th స్టాండర్డ్లో 580 మార్క్స్తో నేను నా స్కూల్ టాపర్ని. అలాగే నాకు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇచ్చిన నా స్కూల్కి కూడా నేను చాలా గ్రాటిట్ఫుల్గా ఉంటాను. అలాగే నేను వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఎప్పటికీ ఉంటాను. మా పాప పేరు బందిల సూర్య తేజశ్రీ అండి. నేను వాళ్ళ అమ్మని. నా పేరు నాగమణి. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అండి. నేను సింగిల్ పేరెంట్ని కూడా. నేను తను చదివించడానికి ఎన్నో కష్టాలు పడ్డాను. అలాగే తనని కష్టపడి చదివించాను కూడా. ఆడపిల్లలకి చదువు ఎంతవరకు అవసరం అనేది నాకు బాగా తెలుసు. ఆడపిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడి తన భవిష్యత్తులో ముందుకెళ్ళాలంటే చదువు ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయం నాకు తెలిసి మా పాపని కష్టపడి చదివించానండి.
తను ఇప్పటివరకు కూడా ప్రతి చోట చదివిన ప్రతి చోట బాగా చదువుతూనే వస్తుంది. మార్కుల కోసం, ర్యాంకుల కోసం కాకుండా తన నాలెడ్జ్ సంపాదించాలని కోరుకున్నాను ఎప్పటికప్పుడు నేను. అలానే తను కూడా మార్కులు కూడా ఎప్పటికప్పుడు తెచ్చుకుంటానే ఉంది. లాస్ట్ ఇయర్ 2022-23 బ్యాచ్ వాళ్ళ స్కూల్లో తనే టాపర్గా నిలిచింది 580 మార్క్స్తో. తనే స్కూల్ ఫస్ట్ కూడా. దానికి కూడా నేను చాలా గర్వపడ్డాను. తర్వాత తను గురుకులంలో చదివించడానికి క్వాలిఫై అవగా ఐఐటి అండ్ నీట్ అకాడమీలో తనకి సీట్ వచ్చింది. ఇంటర్ ప్లస్ ఐఐటి కూడా వాళ్ళే చదివిస్తారు గవర్నమెంట్ ద్వారానే. ఆ ప్రోగ్రాంలో తను అక్కడికి విజయవాడ తీసుకెళ్ళి జాయిన్ చేసాం హాస్టల్లో ఇరుకుల్లో. ఆ కాలేజ్ యాజమాన్యం వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి తనని సెలెక్ట్ చేసి తనలో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ గుర్తించి తనని ఈ ప్రోగ్రామ్కి సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత తను 10 to 12 స్టేజెస్ దాటి వాటన్నిటిని కంప్లీట్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ అయ్యి ఈ మంత్ 18న యూఎస్ఏ వెళ్ళబోతుంది. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే మిగతా వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే మా పాపలాగే ఎవరైనా బాగా చదివే వాళ్ళు ఉంటే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను.